2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 2026లో కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. 2026లో కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు, అండ్ కుంభరాశి వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయంటే? కుంభరాశి అనేటువంటిది శనికి సంబంధించినటువంటి రాశుల్లో రెండవదైనటువంటిదండి. 11వ రాశి అన్నమాట. భాచక్రంలో 11వ రాశి కుంభరాశి. సో జనరల్లీ వీళ్ళకి అన్నీ కూడా అంటే మకరానికి కుంభానికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, మకరం వాళ్ళు కష్టపడిన దగ్గర ఆగిపోతూ ఉంటారు. కుంభం వాళ్ళకి కష్టపడకుండానే కొన్ని కలిసి వస్తూ ఉంటాయి. అది వీళ్ళకు ఉండేటువంటి కొద్దిపాటి అదృష్టము అని చెప్పొచ్చండి. కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వారి యొక్క ఇండిపెండెంట్ నేచర్ మీదే ఆధారపడుతూ ఉంటారండి. అంటే వారి కష్టం మీదే ఆధారపడి ముందుకు వెళ్తారు తప్ప ఎవరిని కూడా అడగాలి, వాళ్ళని మనం అర్థించాలి అనేటువంటి మనస్తత్వం ఉండదు. వారి కష్టం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ అనమాట. చాలామంది కుంభరాశి వాళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉంటారండి ఎక్కువగా. టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే ఒక సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఆర్ లేకపోతే ఒక పని, ఒక వ్యవస్థ, ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీకి ఒక వ్యవస్థ నిర్మించాలంటే కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తుల్లో నిష్ణాతులుగా కుంభరాశి వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేకపోతే ఇంకా పని అవ్వదన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంటామండి వాటిని. కుంభరాశి వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. ఆర్గనైజేషన్ని నడపాలి అన్నా, ఒక వ్యవహారాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న కుంభరాశి వాళ్ళే దానికి అర్హులు. అయితే వీళ్ళకి బుక్ నాలెడ్జ్తో పాటుగా స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. భగవంతుడి మీద ఆసక్తి, ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధర్మం పట్ల డీప్ రూట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ధర్మాన్ని ఆశ్రయించాలి, 10 మందిని కాపాడాలి, లేకపోతే ఈ యొక్క అన్నదానములు ఎక్కువగా చేయాలి, నేను ఎప్పటికైనా డబ్బు సంపాదించి పలానా గుడి కడతాను, ఆశ్రమం కడతాను, డబ్బులు ఇస్తాను, దాన ధర్మాలు చేస్తాను, ఇలాంటి గోల్స్ ఉంటాయండి వీళ్ళకి. అది ఎర్లీ స్టేజ్లో కాకపోయినా ఆ తర్వాత రియలైజేషన్ అవుతారు వీళ్ళు. తర్వాత ఏంటంటే వీళ్ళకి సిబ్లింగ్స్తో వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. ఎస్పెషల్లీ మీ సిబ్లింగ్స్కి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువండి. సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే కుటుంబ వ్యవహారం అంతా కూడా చాలా బాగుంటుంది. డ్రీమ్ హౌస్ అనేటువంటిది ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పంచమాధిపతి బుధుడు కాబట్టి ఆడ సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ. ట్విన్స్ జన్మించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ అండి. అయితే చాలా సందర్భాల్లో కుటుంబం కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనబడతాయి. వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, వాళ్ళ కోసమే కష్టపడాలి, వాళ్ళ కోసం త్యాగం చేయాలి, ఇలాంటి పరిస్థితులు ఎక్కువ. సో వాటిని ఎంతవరకు మినిమైజ్ చేసుకోగలిగితే అంతవరకు మినిమైజ్ చేసుకోండి. షష్టాధిపతి చంద్రుడు కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. షార్ట్ టెంపర్డ్ పర్సన్స్ అనమాట. వీళ్ళని ఎవరైనా ఒక మాట అంటే వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. పావుగంట తర్వాత మళ్ళీ వెంటనే చల్లారిపోతూ ఉంటారు. ఆ పావుగంటలో ఆ విధ్వంసం అనేటువంటిది కనబడుతూ ఉంటుందండి. అనారోగ్య సమస్యలు, గట్ ఇష్యూస్ అనమాట. ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒకటి, రెస్పిరేటరీ ఆస్తమా సంబంధించినటువంటి ఇబ్బందులు ఒకటి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి శత్రువుని గుర్తుపట్టలేక మొహమాటంతో, ఆ ఇంట్రోవర్ట్ నేచర్తో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆ ఉన్న డబ్బుని, ఆ కష్టాన్ని వదులుకునైనా పర్వాలేదు కానీ ఆ మొహమాటం పోగొట్టుకోకూడదు అనుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అది చాలా ఇబ్బందికరం. దాన్ని సరి చేసుకోవాలి. భాగ్యాధిపతి శుక్రుడు కాబట్టి ప్రధానంగా డబ్బు సంపాదిస్తారు, విపరీతంగా ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. లీగల్ లిటిగేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వ్యయాధిపతి శని కాబట్టి లీగల్ లిటిగేషన్స్ కానీ కోర్టు వ్యవహారములు కానీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లాభాధిపతి గురుడు కాబట్టి జాతకంలో మంచి వ్యక్తులతో పరిచయాలు, ఒక వ్యవస్థతో వీళ్ళకు ఉండేటువంటి స్నేహపూర్వకమైనటువంటి భావనలు, ఆ యొక్క పరిచయాలు అవన్నీ కూడా వీళ్ళని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. సో ఇలాంటి గుణగణాలు ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి 2026లో ఎలాంటి ఫలితాలు కనబడుతున్నాయి అంటే, గురువు అనేటువంటి ఆయన మీకు అత్యున్నతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నారండి. 12 నెలల్లో ఆల్మోస్ట్ 7 నెలల పాటు గురుబలం మీకు ఉంటుంది. ఈ యొక్క ఏలినాటి శని అనేటువంటిది లేకపోతే అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి మీరు చూసేవారు. ఏలినాటి శని అనేటువంటిది లాస్ట్ ఫేజ్ ఆఫ్ 7.5 మీకు కనబడుతోంది. దీనివల్ల చివరి వరకు వచ్చే పనులన్నీ కూడా ఆటంకాలు అవ్వడం కానీ, ఆశ పెట్టి నిరాశ చేయడం కానీ, రుణములు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడం కానీ, కీళ్ల వాతము, కీళ్ల నొప్పులు,
ఆర్థరైటిస్ కానీ, వాత దోషములు కానీ, నడుము నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి విపరీతంగా పెరగడం కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టద్దు. ఈ సమయంలో మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ. గురుబలము అనేటువంటిది జూన్ తర్వాత నుంచి మీకు ఉండదు కాబట్టి జూన్ దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవమానపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా అవుతాయి. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు అసంతృప్తికి గురి చేసే అవకాశాలు ఎక్కువ. వివాహ సంతాన ప్రయత్నాలన్నీ కూడా 2026లో మీకు చాలా బాగా అనుకూలిస్తాయండి. మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన వస్త్ర వాహన అదృష్ట యోగాలన్నీ కూడా 2026లో మీకు ఉన్నాయి. ఎక్సెప్ట్ ఏలినాటి శని. ఆ శని ఎంతవరకు మీకు వాటిని అనుభవించే యోగాన్ని ఇస్తారు అనేటువంటిది చెప్పలేమండి. కుండలో మనం నీళ్లు పోస్తూ ఉంటాం, పాలు పోస్తూ ఉంటాం. కుండకి చిల్లు పెట్టినప్పుడు అది ఎంతవరకు నిలబెడతాయి, అది పెద్దదవుతుందా అనేటువంటిది మనకు తెలియదు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే రెమెడీస్ కానీ, మీ పర్సనల్ చార్ట్ కానీ, ఏలినాటి శని కానీ అన్నీ కూడా ప్రశ్నార్థకంలోనే ఉంటాయి. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ఏలినాటి శనిని మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. శనివారం నల్ల నువ్వులతో అభిషేకం చేయొచ్చు. కాళీమాతకు సంబంధించిన హోమము కానీ, శ్లోకపారాయణ కానీ చేసుకోవచ్చు. సుదర్శన హోమం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివ ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, కొన్ని వేల రకాల రెమెడీస్ ఉన్నాయండి. సో ఏదో ఒకటి మీ శక్తి బట్టి, ఓపిక బట్టి మానకుండా కన్సిస్టెంట్గా 2 సంవత్సరాలు కూడా మీరు ఫాలో అవ్వగలిగితే 2026 అనేటువంటిది అదృష్ట యోగంగా, ధనయోగాలు కురిపించేటువంటి యోగంగా మీకు ఈ సంవత్సరం మారబోతుంది అని చెప్పొచ్చండి. చాలామంది అండి అంటే 2026లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి అంటే జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి గ్లోబలైజ్డ్ ఫలితాలు, ప్రొడిక్షన్స్తో పాటుగా 2026లో వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి మహాదశ, అంతర్దశ, నవాంశ, దశాంశ, లేకపోతే రాశి చక్రంలో ఉండేటువంటి గ్రహాల కలయికలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆ ఆస్పెక్ట్స్లో ఏ ఏరియాస్లో మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి ప్రతి అంశము కూడా డీప్గా చర్చించుకునే విషయంలోనైనా, వాటికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరించేటువంటి క్రమంలోనైనా నన్ను సంప్రదించాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత అది ఏ దోషమైనా సరే దానికి సంబంధించిన రెమెడీస్ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకున్నటువంటి వ్యక్తిగత జాతకాన్ని ఉమా గారితో చర్చించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.